నమస్తే. జగన్పై రాయి దాడి. ఈ దాడిపై విజయవాడ సిపి ఎలాంటి దర్యాప్తు జరుపుతున్నారు? ఏం జరిగింది? వీటి విషయాలన్నీ కూడా మనతో పాటు చర్చిస్తానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, అసలుకి సీఎంపై దాడి అనగానే మొత్తం ప్రకంపనలు కురిపించాలి. అటువంటిది అసలుకి అప్పటి నుంచి ఎటువంటి పెద్ద ప్రోగ్రెస్ కూడా కనిపిస్తున్నట్లేదు. అయితే సిపి కాంతిరాణా దర్యాప్తు ఎలా జరుగుతుంది అనుకోవచ్చు? దాని మీద మీ విశ్లేషణ ఏంటి? మీరు భలే క్వశ్చన్ అడిగారు జగన్ గారు. దాడికి బాధ్యత వహించాల్సిన వాళ్ళు దాని మీద ఎంక్వైరీ ఏం చేస్తారు? సీఎం మీద అటాక్ జరిగింది. ఎవరి కార్యక్షేత్రంలో జరిగింది? విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఆ పరిధిలో దాడి జరిగింది. అక్కడ ఆయనే బందోబస్తు ఏర్పాటు చేయాలి కదా. దానికి సంబంధించిన ఇన్పుట్స్ ఎవరు ఇవ్వాలి? ముఖ్యమంత్రి. కాబట్టి దానికి సంబంధించిన ఇన్పుట్స్ అన్నీ కూడా ఇంటెలిజెన్స్ అధికారి ఇవ్వాలి. ఆ తర్వాత ఈ మొత్తం పోలీసు వ్యవస్థ మొత్తానికి ఇన్ఛార్జిగా ఉంటాడు కాబట్టి డీజీపీ తగిన జాగ్రత్తలు చెప్పాలి. వీళ్ళ ముగ్గురిని పిలిచి దాడి మీద ఏం జరిగిందో రిపోర్ట్ ఇవ్వండి అంటే ఏం చెప్తారు? మేము ఫెయిల్ అయ్యామని చెప్తారా? నేనేదో ఒక పక్షపాత వైఖరితోటి చెప్పట్లా. జరిగింది ముఖ్యమంత్రి మీద దాడి కదా. ముఖ్యమంత్రి మీద దాడి జరిగినప్పుడు ఎవరు బాధ్యత వహించాలి అనే నేను అడుగుతున్నాను. నేను వేరే క్వశ్చన్లు వేరే ఒక దీని మీద నేను వెళ్ళట్లేదు. ఎవరు బాధ్యత వహించాలి? పోలీసులే కదా. లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటుంది? ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. అంటే వీళ్ళకి బాధ్యుడు ముఖ్యమంత్రే కదా. ఆయన మీద దాడి జరిగింది కదా. అంటే టోటల్ ఈ వ్యవస్థ మొత్తం ఫెయిల్ అయింది. ఈ వ్యవస్థ మొత్తం ఫెయిల్ అయిన తర్వాత నువ్వు ఈ ఫెయిల్ అయిన వ్యవస్థనే రిపోర్ట్ అడిగితే వాళ్ళు ఏమిస్తారు? యాక్చువల్గా ఆ పొజిషన్లో ఇంకెవరు ఉంటే ఫస్ట్ సస్పెండ్ చేసేసారు. ఎగ్జాక్ట్లీ, మీరు కరెక్ట్గా చెప్పారు. ఎగ్జాక్ట్లీ ఇది జగన్మోహన్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇమ్మీడియట్గా చేయాల్సింది ఏంటి అంటే విజయవాడ పోలీస్ కమిషనర్ మీద యాక్షన్ తీసుకోవాలి, ఇంటెలిజెన్స్ చీఫ్ మీద యాక్షన్ తీసుకోవాలి, డీజీపీ మీద యాక్షన్ తీసుకోవాలి. మరి ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు ఆ పని? అంటే ప్లాన్డ్ అయి ఉండొచ్చు అని చెప్పి అనుమానం అనుకోవచ్చు. ప్లాన్డ్ అయి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలేకపోవచ్చు. నేను రెండో సైడ్ కూడా చెప్తా మీకు. నేనేదో వన్ సైడ్ చెప్పి నేను ప్రజల్ని మీ ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి నేను ఇక్కడ లేను. ఎలక్షన్లు అవి జరుగుతున్నాయి కాబట్టి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేను అంత పెద్ద నిర్ణయం నేను తీసుకోలేకపోయి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోలేకపోయి ఉండవచ్చు. అప్పుడు ఏం చేయాలి అంటే ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయాలి. అయ్యా బలానా అధికారులు విధి నిర్వహణలో విఫలం అయ్యారు, నా మీద దాడి జరిగింది, ఈ విధంగా నాకు తలకి గాయమైంది, నాకు 3 కుట్లు పడ్డాయి, ఎవరో రాయి విసిరారు, ఎయిర్ గన్ తోటి కాల్చారో లేకపోతే క్యాట్ బాల్ తోటి కొట్టారో తెలీదు, ఇక్కడ అధికారులు పోలీస్ అధికారులు నాకు భద్రత కల్పించడంలో విఫలమయ్యారు కాబట్టి వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోండి అని సిఫార్సు అన్నా చెయ్యాలి. చేశాడా జగన్ గారు? లేదు. అది కాక ఇది మొదటి దాడి కాదు. ఇంతకుముందు కర్నూలులో చెప్పులు, మధ్యలో బిందెలు, ఇంత జరుగుతున్నా సరే ఇక్కడ రాయి దాడి జరిగింది అంటే ఇక్కడ అనుమానాలు అయితే గట్టిగా వస్తున్నాయి. ఇప్పుడు ఇంకొకటి కూడా అడుగుతాను. ముఖ్యమంత్రి అంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ముఖ్యమంత్రి. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు కదా. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మీద దాడులు జరిగినాయి, చంద్రబాబు నాయుడు మీద రాళ్ల దాడులు జరిగినాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీద రాళ్ల దాడి జరిగింది. వాటి మీద ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చారా? వాటి మీద ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చారా? అంటే నేననే పాయింట్ ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఎవరైతే అధికారులు విఫలమయ్యారో
వాళ్ళ మీద చర్య తీసుకోవటానికి సిద్ధంగా లేడు అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు, ముఖ్యమంత్రి వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు అనేది నా ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్న నుంచే ఉత్పన్నమవుతున్న అనుమానం ఏంటి అంటే, దాడి మీరే చేయించుకున్నారా, అందుకని చర్య తీసుకోవట్లేదా అని ఉత్పన్నమవుతున్న అనుమానం. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావిస్తున్నాడు. అవును, దాడి జరిగిందే ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల కదా, అవును, దాడి జరిగిందే నీ పర్సనల్ సెక్యూరిటీనే కాకుండా ఈ వ్యవస్థలన్నీ విఫలమైనవి కదా, మరి వాళ్ళ మీద చర్య ఎందుకు తీసుకోవట్లేదు? చర్య తీసుకోకపోగా వాళ్ళనే రిపోర్ట్ అడిగితే వాళ్ళు ఏమి ఇస్తారు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు వాస్తవమే కదా, ఏంటి దాడి జరిగింది అయితే వాస్తవం కదా, ముఖ్యమంత్రికి గాయమైంది 3 కుట్లు పడ్డాయి అనేది వాస్తవం కదా. ఒక బ్యాండేజ్ అతికిస్తే సరిపోయేది, 3 కుట్లు వేశారు, అది వేరే విషయం. అది మెడికల్ డాక్టర్స్ చెప్పాలి, మనకంత మెడికల్గా అంత నాలెడ్జ్ మనకు ఉండదు. ఏమన్నా లోతుగా గాయమైందేమో మనకు తెలియదు. ఫోటోల్లో చూస్తే మాత్రం అంత లోతు గాయం ఎక్కడ కనపడలేదు. అది మామూలుగా ఎవరికన్నా జరిగితే అది బ్యాండేజ్ చేస్తే తగ్గిపోతుంది. ఓకే, ముఖ్యమంత్రి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నారు అనుకోవచ్చు, మనకు అభ్యంతరం ఏం లేదు. అది పోలీసు వ్యవస్థ వైఫల్యం మీద మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేదు ముఖ్యమంత్రి గారు అని ఎవరన్నా అడిగితే ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తాడు? మీరు ఈ దాడి జరిగిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్ద స్క్రీన్ పెట్టి చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని వేశారు. దాంట్లో ఆ స్క్రీన్లో రాళ్ళు పెట్టి కొట్టండి అని చంద్రబాబు నాయుడు అనటం వల్ల ఈ దాడి జరిగింది అంటాడు. చంద్రబాబు నాయుడు రాళ్ళు పెట్టి కొట్టండి అనటం వల్ల ఈ దాడి జరిగింది అని అనుకుందాం. పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసుల బాధ్యత నీది కదా. పోలీసులు ఏం చేస్తున్నారు? ఎందుకు రక్షించలేదు? పైగా రక్షించకపోగా కరెంట్ ఎవరు తీశారు? కరెంటు తీయటం వదిలేస్తే ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే పోలీసులు తీసుకున్న చర్యలేంటి? ఆ భవనాన్ని చుట్టుముట్టి వాడెవడో పట్టుకున్నారా? లేదు. ముఖ్యమంత్రిని వెంటనే ప్రొటెక్ట్ చేయటానికి ఈ కమాండోలందరూ మొత్తం అడ్డుగా నిలబడి ముఖ్యమంత్రి బయటికి కనపడకుండా చేశారా? లేదు. ముఖ్యమంత్రిని బస్సులోకి కిందకి తీసుకెళ్ళి, పైనుంచే డోర్ ఉంటుంది కాబట్టి కిందకి తీసుకెళ్ళి అతన్ని కనపడని ప్రదేశానికి తీసుకెళ్ళి చికిత్స చేయించాలి. అటాక్ జరిగిన తర్వాత మళ్ళీ తర్వాత అద్దాల్లో నుంచి అటాక్ జరుగుతుందేమో ఎవరికి తెలుసు? అద్దాల్లో నుంచి ఎంత బుల్లెట్ ప్రూఫ్ వాహనమైనా సరే రాకెట్ లాంచర్తో కొడతారేమో ఎవరు ఊహిస్తారు? ముఖ్యమంత్రిని రాయి పెట్టి కొట్టిన వాళ్ళు ఎంతకన్నా తెగించడానికి ఆస్కారం ఉంటుంది కదా. మంచి టైం అనుకొని చేసే అవకాశం ఉంటుంది కదా. నువ్వు ముఖ్యమంత్రి అంటే ఒక వీవీఐపీ, దాడికి గురైన వీవీఐపీని పబ్లిక్కి కనపడేలాగా ఎలా ఉంచుతావు? ఇది పోలీసు వైఫల్యం కాదా? ఇన్ని పోలీసు వైఫల్యాలు పెట్టుకొని అదే పోలీసుల్ని నువ్వు రిపోర్ట్ అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? అందుకని ఇదేంటి అంటే మొత్తం ఎలక్షన్ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల నిర్వహణ అధికారిని రిపోర్ట్ అడిగినట్టుంది. ఈయన విజయవాడ పోలీస్ కమిషనర్ని పిలిచి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఆ రిపోర్టులో ఏమీ ఉండదు, మేము నిందితుల కోసం గాలిస్తున్నాము అంటారు. 20 బృందాలు పెట్టి గాలిస్తున్నాము అంటారు. మరి ఇంకా ఈ ఫెయిల్ అయిన వాళ్ళ మీద ఎవరు చర్య తీసుకోవాలి? ఒక్క ముఖ్యమంత్రి మీదే కాదు కదా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి మీద జరిగింది అదే రోజు, ఆ తర్వాత రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఆ నెక్స్ట్ డేనే దాడి జరిగింది. నువ్వు ముఖ్యమంత్రి మీద ఓకే అడిగావు, మరి వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? అంటే వీళ్ళిద్దరి మీద రాళ్ళ దాడి చేయొచ్చా? లేదా ఇంకొకటి కూడా చెప్తున్నారు, ఈ ప్లాన్ అంతా కూడా మనకి అవుతూ శ్రీధర్ రెడ్డి పెట్టినట్టు ఫస్ట్ అటాక్ జరిగిన కరెక్ట్ 10 నిమిషాల్లో పడింది. అంటే ఖచ్చితంగా ఫస్ట్ తన మీద దాడి చేయించుకొని ఇది ఇక్కడతో క్లోజ్ చేసి మిగతా దాడులు కూడా నా మీద జరిగింది, నేనే ఏం చేయలేకపోతున్నా కాబట్టి మీ మీద జరిగితే నేను చేయలేను అని
రేపొద్దు ఇంకొద్ది విధ్వంసం దిగే అవకాశం ఉందేమో అని చెప్పి జనాలు భయపడుతున్నారు దాని మీద. జనం భయపడుతున్నారు కానీ ఇప్పుడు అదే జరిగితే, ఇప్పుడు మీరన్నదే జరిగితే, ఇప్పుడున్నది ఆపద్ధర్మ ప్రభుత్వం, దీన్ని కూడా రద్దు చేస్తారు. అందుకని లా అండ్ ఆర్డర్ని కాపాడాల్సిన పోలీసులు ఇంతకాలం జగన్మోహన్ రెడ్డికి బాసటగా నిలిచారు కదా. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆఖరి నిమిషం వరకు జగన్మోహన్ రెడ్డికి బాసటగానే ఉండండి. ఇటువంటి దాడులు చేయిస్తే ఆపండి, దాడులు జరుగుతూ ఉంటే ఆపండి. అప్పుడు శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అవుతాడు. లేకపోతే ఈ ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసి కేంద్ర పాలన తీసుకొచ్చి ఎలక్షన్లు పెడతారు. సో చూద్దాం సార్, మొత్తానికి ఎన్నికల సంఘం దీనికి ఖచ్చితంగా ఒక సుమోటో లాగా తీసుకొని మరి దీనికి ఒక మంచి ప్రత్యేకమైన సెక్యూరిటీ కల్పించాలని చెప్తే కోరుకుందాం. నమస్కారం అండి.